హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్గా పోహా చేస్తానండి. అదే మీడియం అటుకులతో ఉప్మా అంటాం కదా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు సింపుల్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ దానికి ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, పల్లీలు అండ్ కట్ చేసుకున్న క్యాషూ నట్స్, జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత మనం ఇక్కడ తురుముకున్న క్యారెట్, తురుముకున్న కొబ్బరి వేయించుకోవాలండి. అది కొంచెం వేగిన తర్వాత, ఎక్కువ వేగకలొద్దు, కొంచెం వేగితే సరిపోతుందండి. అక్కడ కొంచెం వేగిన తర్వాత తగినంత సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీడియం పోహా తీసుకుంటున్నాను నేను. ఇది కొంచెం అలా తడుపుకుని తీసేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది, లేదంటే ఎక్కువ మెత్తగా అయిపోతుంది. సో ఇలా పిండుకున్న వాటిని మనం దీంట్లో వేసుకుని కలిపేసుకోవాలండి. కలిపేసుకుని కాసేపు 5 minutes తర్వాత ఇక్కడ లెమన్ జ్యూస్ అండ్ కొరియాండర్తో మనం లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసుకుని కలిపేసుకుంటే రెడీ అయిపోతుందండి. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.